అది ఒక ప్రభుత్వ పాఠశాల. ఆ పాఠశాలలోని ఆ ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలు ఆ స్కూల్లోని విద్యార్థులను ఎంత చక్కగా తీర్చిదిద్దుతున్నారంటే అకాడమిక్ ఇయర్ పరంగా గాను, చదువులలో కానీ, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడటంలో కానీ, రాయడంలో కానీ, చదవడంలో కానీ, అకాడమిక్ పరంగా, స్పోర్ట్స్లో పరంగా, ఆటల పరంగా కానీ, అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్, వ్యక్తిగత సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అలాంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సంస్కృతికి సంబంధమైన పండుగలకి సంబంధించిన కార్యక్రమాలు చేయడంతో పాటు వాళ్ళ డ్రెస్ నైపుణ్యాన్ని, యూనిఫామ్ ఎట్లా పెద్దలతో గౌరవంగా ఉండాలి అని చెప్పి బోధిస్తూ ప్రభుత్వ పాఠశాలని ఒక ప్రైవేటు పాఠశాలకు ధీటుగా అభివృద్ధి చేస్తున్న శ్రీ కలిశెట్టి రవికుమార్ గారిని, అక్కడ పనిచేస్తున్న పద్మావతి మేడం గారిని అభినందించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు అంటే ఒక చిన్న చూపు ఉండే దగ్గర నుంచి ఒక అద్భుతమైన స్థాయికి మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల వెన్నవాడ అనే ఈ పాఠశాలని అభివృద్ధి చేస్తూ వార్షికోత్సవాలు 3 సంవత్సరాల నుంచి వార్షికోత్సవాలు నిర్వహిస్తూ ప్రజల వెన్నవాడ గ్రామస్తుల నుంచి, దాతల నుంచి విరాళాలు సేకరిస్తూ పాఠశాలను అభివృద్ధి చెందించడంతో పాటు ప్రహరీ లేకపోయినా సరే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఆహ్లాదకరాన్ని ఏర్పాటు చేసే విధంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి తన స్వశక్తితో ఎంతో స్వయం కృషితో చేస్తున్నాడు. ఎంతో బాధ్యతగా తీసుకుంటున్నారు ఇట్లా ప్రభుత్వ పాఠశాలని అభివృద్ధి చేయడానికి ఆ ఉపాధ్యాయుడు. మనం ఈ మధ్య చూస్తుంటాం, ఏదో ఉపాధ్యాయుడిని తొందరగా రమ్మని చెప్పి ఏదో చేయమని చెప్తే ఆయన రిజైన్ చేసి ఏదో చేశాడని చెప్పి వాలంటీర్గా రిటైర్మెంట్ తీసుకున్నాడు, అటెండెన్స్ ఏదో వేయమని చెప్పి. అలాంటి ఉపాధ్యాయులు ఉన్న నేపథ్యంలో ఎంతో కష్టంతో కూడిన పనిని ఇష్టంగా చేస్తూ విద్యార్థులకి బోధించడమే కాకుండా బోధన ఇతర కార్యక్రమాలు కూడా చేపిస్తూ వాళ్ళ నైపుణ్యాన్ని ప్రజల స్కూల్లో పిల్లల దగ్గర అందరి దగ్గర ప్రదర్శించే విధంగా చేస్తూ వాళ్ళని గొప్ప స్థాయికి తీసుకెళ్తున్న వెన్నవాడ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు మరోసారి మనందరం ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎందుకంటే ఈసారి వచ్చినప్పటి నుంచి వెన్నవాడ గ్రామ పంచాయతీ నందు ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ పెరగడం జరిగింది. విద్యార్థులు చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడటం, ఏదైతే మన ఆగస్టు 15, జనవరి 26 స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాల్లో కూడా విద్యార్థుల చేత ఇంగ్లీష్లో మాట్లాడించడం, వేదిక మీద ఎక్స్ప్లెయిన్ చేయడం, పిల్లలు